శ్రీ గురుభ్యో నమ. అందరికీ వందనం. మరొకసారి ఉదయాన్నే విజయవాడ నుంచి బయలుదేరాం. మన క్షేత్ర సమాచార వీక్షకులకు ఒక కొత్త ఆలయాన్ని పరిచయం చేద్దామని. ఈసారి మా ప్రయాణం గుంటూరుకి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చేబ్రోలు అనే ఊరికి. చేబ్రోలు చాలా చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం. ఒకప్పుడు ఇక్కడ 101 ఆలయాలు ఉండేవని చెప్తారు. ప్రస్తుతం చాలా కొద్దిగా ఉన్నాయి. కాకపోతే ఈరోజు మన గమ్యం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక బ్రహ్మ ఆలయాన్ని సందర్శించడానికి. శాస్త్ర ప్రకారం, పురాణాల ప్రకారం, ఇతిహాసాల ప్రకారం కూడా బ్రహ్మదేవునికి పూజార్హత లేదు, ఆలయాలు ఉండవని మహర్షి శాపం, అదేవిధంగా పరమేశ్వరుడు శపించారని చెప్తారు. కానీ మన దేశంలో రాజస్థాన్లోని పుష్కర్లో ఒక విశేష బ్రహ్మ ఆలయం ఉంది. ఇక తరువాత తమిళనాడులోని కొన్ని ఆలయాలలో బ్రహ్మ సరస్వతీదేవితో పాటు కొలువై కనపడతారు ఉపాలయాలలో. ప్రధాన ఆలయం మాత్రం మరెక్కడా లేదు. కానీ పుష్కర్ తరువాత ప్రధాన ఆలయంలో బ్రహ్మకి ఉన్న ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అది కూడా గుంటూరుకి 14 కిలోమీటర్ దూరంలో ఉన్న చేబ్రోలు అనే గ్రామంలో. అసలు ఈ ఆలయాన్ని ఎవరు, ఎందుకు, ఎప్పుడు, ఎలా నిర్మించారన్నది విశేషం. అవి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 19వ శతాబ్దంలో నిర్మించారని తెలుస్తోంది. ఈయన ఈ ఆలయమే కాదు, మన రాష్ట్రంలో ఈ గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి 108 సత్తెనపల్లి, చేకులపడి చుట్టుపక్కల ఉన్నటువంటి 108 ఆలయాలను పునర్నిర్మించారు. కొన్నింటిని కొత్తగా కూడా కట్టించారని చెప్పి తెలుస్తుంది ఆధారాల ప్రకారం. ఈయన భారతదేశంలో ఉన్న అనేక ఆలయాలకి చాలా కైంకర్యాలు సమర్పించుకున్నారు. అక్కడ సత్రాలు, ఆశ్రమాలు కూడా నిర్మించారని చెప్పి కూడా ఆయన జీవిత చరిత్ర చదివితే మనకు తెలుస్తుంది. ఆయన ఇక్కడ ఈ చేబ్రోల్లో ఈ ఆలయాన్ని నిర్మించడానికి కారణం ఏంటంటే చేబ్రోలుకు ఉన్నటువంటి చారిత్రక ప్రాశస్త్యం. అది మనం ఇంకొక వీడియోలో చేబ్రోలు గురించి చెప్పినప్పుడు ఆ వివరాలని చెప్తాను. ఈ ఊరిని ఎంచుకున్నారు ఎందుకంటే అప్పటికి ఈ ఊరు చాలా ప్రసిద్ధి చెందిన ఒక తీర్థ ప్రదేశం. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈయన అమరావతిని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న రోజుల్లో దారి దోపిడీదారులు, అదేవిధంగా గ్రామాల మీద పడి గ్రామస్తుల నుంచి దోచుకొని పోయే దొంగల ముఠాలు చాలా ఏర్పడినాయి. ప్రజల కోరిక మీదకు ఆయన వారితో సామరస్యంగా ఈ విషయాన్ని చేద్దామని చూస్తే వారు లొంగలేదు, ఇంకా పైగా తిరస్కరించారట. మనం మాటల్లోనే గుంటూరు బైపాస్కి వచ్చేసాం. ఇక్కడి నుంచి చేబ్రోలు 10 కిలోమీటర్లు. ఇదండి ఇక్కడ రాస్తుంది కదా, చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం, బ్రహ్మగుడి. సరే, వారు వినకపోయేటప్పటికి ఈయన ఆగ్రహించి దొరికిన వారిని దొరికినట్టు సంహరించడం, కొంతమందిని నమ్మకంగా తన దగ్గరికి పిలిపించుకొని వారికి విషాహారం పెట్టి చంపేయటం, ఇలా చేసి మొత్తానికి ప్రజలకి దొంగల బాధ లేకుండా చేశారు. చేసిన దగ్గర నుంచి ఆయనకి ఏంటంటే ఒక రకమైనటువంటి మానసిక వేదన, అదేవిధంగా కొన్ని భయాలు, అన్నం సహించకపోవటం, రకరకాలటువంటి ఇబ్బందులు పడటం మొదలుపెట్టారట ఆయన. ఇదండి చేబ్రోలు వచ్చాం. 10 కిలోమీటర్లు ఎంతలోకి వస్తున్నాయి. ఇప్పుడున్న రహదారి చూసారు కదా, ఇందాక హైవే ఎట్లుందో. ఇక్కడి నుంచి సన్నటి రోడ్డు అనుకోండి, 10 కిలోమీటర్ల దూరం ఈజీగా వచ్చేసాం మనం. ఇక్కడ ఈ చేబ్రోలుకి వెళ్ళే ముందు ఇంకా మిగతా వివరాలు కూడా తెలియజేస్తాను. ఆయనకి రకరకాల రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి రకరకాల ఇబ్బందులు, మానసిక వేదన, అసౌకర్యం, అనారోగ్యం, ఇలా రకరకాల ఇబ్బందులు పడితే జ్యోతిష్యులు, రాజపురోహితులు తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పారంట. ఆయన చాలా కాలం ఎన్నో దేశాలు తిరిగి వచ్చారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆలయాలని సందర్శించుకొని వచ్చినా కూడా ఆయన మనశ్శాంతి దక్కలేట. అప్పుడు రాజపురోహితులు ఆయనకు ఒక సలహా ఇచ్చారట. బ్రహ్మ గురుబలం తక్కువగా ఉంది మీకు జాతకరీత్యా, అందుకని బ్రహ్మకు ఒక ఆలయం నిర్మించండి. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా ఇతిహాసాల ప్రకారం, చరిత్ర ప్రకారం, అదేవిధంగా శాస్త్ర ప్రకారం కూడా బ్రహ్మకు ఒక ఆలయం లేదు, ఉండకూడదు. చూశారు కదా, ఇక్కడి నుంచి బ్రహ్మగుడి. ఇప్పుడు కనబడిన రాజగోపురం వచ్చి శ్రీ నాగేశ్వర స్వామి వారి ఆలయం, చేబ్రోల్లో ప్రసిద్ధి చెందిన ఆలయం ఇది. ఇక్కడి నుంచి మనం ఉత్తరం పక్కకి వెళ్తే కొంచెం కిందకి వెళ్తే ఇది కనపడుతోంది బ్రహ్మాలయం. ఒక చిన్న చెరువు మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారు. సరే, బ్రహ్మకి ఆలయం ఉండదు, కానీ ఏం చేయాలా? తను ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ ఆలయం ఒక్కటే మార్గం అని చెప్పారు కాబట్టి ఒక కోనేరు మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించారు.
బయట నుంచి ఆలయం దాకా వెళ్తానికి ఒక మార్గం కూడా నిర్మించారు. కోనేరు మధ్యలో ఈ ఆలయం. ఈ ఆలయంలో ఇంకోటి ఏం చెప్పారు పండితులు, హత్యా దోషం, హత్య మూలాన సంక్రమించిన కర్మఫలాన్ని తొలగించుకోవటానికి శివలింగ ప్రతిష్ఠ చేయటం ఉత్తమం. ఆ శివలింగం మీద బ్రహ్మ రూపాన్ని చెక్కితే ఉభయతారకంగా అంటే గురుబలం పెంచుకోవచ్చు, అదేవిధంగా శివునికి కూడా అర్చన చేయొచ్చు, లింగానికి కూడా అని చెప్పి లింగం మీద బ్రహ్మరూపాన్ని చెక్కి, చతుర్ముఖ బ్రహ్మరూపాన్ని చెక్కి ప్రతిష్ఠిస్తే ఫలితం ఉంటుంది. అది కూడా ఒక కోనేరు మధ్యలో ఈ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా బ్రహ్మ దృష్టి ఎంత దూరం సోకితే అంత దూరం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ ఆలయానికి ఉన్న అష్టదిక్కుల్లో కూడా వివిధ దేవతామూర్తులను ప్రతిష్ఠించాలి అని చెప్పి నిర్ణయించుకున్నారట. అలా నిర్ణయించుకొని ఈ ఆలయాన్ని ఆయన 1817వ సంవత్సరంలో నిర్మించారని చెప్పి తెలుస్తోంది. చూడండి, పుష్కరిణి చుట్టూత మధ్యలో ఆలయం వెళ్తానికి మార్గం కూడా ఎదురుగా మనకి ధ్వజస్తంభం. చాలా చిన్న ఆలయం ఇది చెప్పాలి అంటే. ఇక మనం ఇందాక చెప్పుకున్న అష్టదిక్కుల్లో ఉన్నటువంటి ఆలయాల గురించి, ఇది తూర్పు పక్కన ఉన్నటువంటి శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి ఆలయం. ఇది తూర్పు పక్కన ఉంటుంది ఈ ఆలయం. ఇక ఇక్కడి నుంచి మనం అప్రదక్షిణంగా కనుక వెళితే మనకి ఈశాన్యంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి ఆలయం కనపడుతుంది. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకి వెళ్తే మనం ఉత్తరం వైపుకి వెళ్తే ఉత్తరం పక్కన చూడండి, ఉత్తరం పక్క నుంచి చూసినా కూడా అదే దృశ్యం కనపడుతుంది. ఎటు చూసినా కూడా 4 దిక్కుల్ని చూసినా ఆలయానికి అదే విధంగా కనపడుతుంది. చక్కగా ఒక ఎత్తైన పీఠ భాగం మీద ఈ ఆలయాన్ని మొత్తం నిర్మించారు చెరువు మధ్యలో. ఎటు చూసినా కూడా 4 స్తంభాలు కనపడతాయి. ఇంకా అక్కడి నుంచి మనం రాజలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని కొంచెం ముందుకు వస్తే మనకి శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం కనపడుతుంది ఉత్తరం పక్కన. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళితే మనకి వాయువ్యంలో ఉండాల్సిన ఆలయం మాత్రం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. అక్కడ శిథిల నిర్మాణం, మొండి గోడలే కనపడతాయి. ఇక మనం అక్కడి నుంచి ముందుకు వచ్చి పడమర పక్కకు వచ్చాం. పడమర పక్కకు వస్తే ఇక్కడ ధ్వజస్తంభం ఇక్కడ కనపడదు, కానీ ఆలయం మాత్రం అదే విధంగా కనపడుతుంది. ఎటు చూసినా కూడా ఒకే రకమైనటువంటి నిర్మాణం, 4 స్తంభాలు, మండపం, కింద పీఠ భాగం, మధ్యలో గర్భాలయం. ఇది పడమర పక్క ఉన్నటువంటి శ్రీ సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయం. ఇక్కడ చూడండి గమ్మత్తు, తూర్పున పడమర ఈశ్వరలింగాలు ఉన్నాయి, ఉత్తరాన శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉంది. ఇక మనం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే నైరుతిలో ఉండాల్సిన అమ్మవారి ఆలయం కూడా ధ్వంసం అయిపోయింది. అక్కడ ఏ ఆలయం లేదు ఈ రోజున. మనం దక్షిణానికి వస్తే దక్షిణంలో మనకి 2 ఆలయాలు కనపడతాయి పక్కన. ఒకటి శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం, ఆ పక్కనే శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం. ఈ రంగనాథ ఆలయం కూడా ఈ వీటిలో ఒకటి. చూడండి, ఇక్కడ మనం దక్షిణం పక్కన తీస్తున్నాం. మనం ఇక్కడ కూడా అదే రకంగా 4 స్తంభాలు, ఎత్తైనటువంటి విమాన భాగం, ఎదురుగా ఇది వంతెన, లోపల రావడానికి వంతెన. తూర్పు వైపు నుంచి ఒక్కవైపు నుంచే మార్గం ఉంది చేరుకోవటానికి. ఇది ఇప్పుడు నేను చెప్పిన ఆంజనేయ స్వామివారి ఆలయం, శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం. చాలా అద్భుతంగా ఉంటుంది రంగనాథ ఆలయం. చేబ్రోలు గురించి వీడియో చేసినప్పుడు దాంట్లో ఈ ఆలయం పూర్తి వివరాలు మీకు అందిస్తాను. ఇంకా రంగనాథ స్వామివారిని దర్శించుకొని మనం కొంచెం ముందుకు వస్తే ఆగ్నేయంలో మనకి శ్రీ పార్వతీదేవి అమ్మవారి ఆలయం కనపడుతుంది. అంటే 8 దిక్కుల్లో ఉండాల్సిన ఆలయాలలో ఈ 6 మాత్రమే ఉన్నాయి. అంటే 4 దిక్కులో తూర్పు పడమరలో ఈశ్వరాలయాలు, ఉత్తర దక్షిణాల్లో విష్ణు ఆలయాలు పెట్టారు. మిగతా 4 అంటే ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతిలో మనకి అమ్మవారి ఆలయాలు పెట్టారు. ఈ అష్టదిగ్బంధనం చేయటం మూలాన బ్రహ్మ యొక్క దృష్టి మిగతా భాగం మీద సోకదు అన్న ఒకే ఒక జ్యోతిష్కుల మాట మీద ఈ ఆలయ నిర్మాణం ఈ విధంగా సాగింది. చూడండి, మీరు ఎట్నుంచి చూసినా కూడా అదే రకంగా కనపడుతుంది. ఎదురుగా కనపడుతుంది మనకి చంద్రమౌళీశ్వర స్వామి వారు. ఇది పడమర నుంచి కాదు, ఒక రకంగా చెప్పాలంటే నేను నైరుతిలోంచి తీశాను ఇది వీడియో. ఇప్పుడు పడమర రంగనాథ స్వామి ఆలయం దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. చక్కగా ఉంటుంది, వాతావరణం కూడా అనుకూలంగా ఉంది, ఎండలేదు, ఎక్కడ మబ్బులు పట్టుంది, మధ్య మధ్య సన్నటి జల్లులు పడుతున్నాయి. కాబట్టి ఇంకా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణంలో చాలా చక్కగా వచ్చింది వీడియో కూడా. మనం ఇక ఈ 6 ఆలయాలని దర్శించుకొని ప్రధాన ఆలయం అయినటువంటి శ్రీ బ్రహ్మ ఆలయానికి చేరుకుంటే, ఇక్కడ ఇందాక చెప్తూ వచ్చే మధ్యలో ఆగిపోయాం కదా స్టోరీకి, ఆయన ఈ ఆలయాన్ని ఇట్లా నిర్మించారన్నమాట. ఆ కారణంగా రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తను చేసినటువంటి
కర్మలకి పొందిన ఫలితాన్ని పోగొట్టుకోవటానికి ఈ హంసవాహనుడు విధాత సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి ఆలయాన్ని నిర్మించారు. కనుక ఇది ఒక పరిహార స్థలం. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులు పోగొట్టుకోవాలంటే ఇక్కడ పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం. ఎవరో స్కూల్ పిల్లలు వచ్చారు 2 బస్సుల నిండా, వాళ్ళు కొంచెం హడావుడి చేస్తున్నారు. ఆ పక్కన కూడా ఈ పారిశుధ్య కార్మికురాలు పనిచేస్తుంది. ఈ ఆలయాలన్నీ కూడా మన పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉండటం మూలాన చాలా శుభ్రంగా నిర్వహిస్తున్నారు. ఆలయంలోకి వెళ్దాం మనం. కింద దిగి మెట్టు దిగి నడక ఉంటుంది, మధ్యలో చిన్న వంతెన, ఆలయం చేరుకోవడానికి ఆ వంతెన మీద చేరితే మనం ఆలయం దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూశారు కదా, పైన చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి. చతుర్ముఖ బ్రహ్మ, సహజంగా మనం లింగాల మీద ఈశ్వరుడి రూపాలు కనపడతాయి, ఈశానం, వామదేవుని ఇవన్నీ కనపడతాయి. కానీ ఇక్కడ బ్రహ్మ రూపమే కనపడుతుంది పూర్తిగా మనకి. ఈ ఆలయం కూడా చాలా చక్కగా చిన్నగా ఒక చెప్పాలంటే ఒక నమూనాలా ఉంటుంది. ఈ ఆలయం చూడంగానే మనకి అరే గల్లే ఉంది, గమ్మత్తుగా ఇక్కడ కూర్చుంటే 10 నిమిషాలు ప్రశాంతత లభిస్తుంది. ఎందుకంటే చుట్టూ నీరు, మధ్యలో ఏకాంత ప్రదేశం, ఎవ్వరు ఉండరు. నేను వెళ్ళినప్పుడు ఒకే ఒక అయ్యప్ప దీక్షలో ఉన్న అతను వచ్చారు తప్ప, ఇప్పుడు పిల్లలు చెల్లిపోయారు. మళ్ళీ చూసారు కదా, ఇక్కడ ఈ 4 స్తంభాలు, ఎటు చూసినా కూడా 4 రాతి స్తంభాలు. ఈ ఆలయం మొత్తం కూడా ఇసుక రాతితో నిర్మించారు. ఇక్కడ ఆలయ వేళలు, ఆ పక్కన ఆలయ చరిత్ర మొత్తం, ఇప్పుడు మీకు ఇందాక నేను చెప్పిన చరిత్ర మొత్తం అక్కడ పెట్టారు. కాకపోతే తెలుగులో కొన్ని తప్పులు దొరుకుతున్నాయి. ఆలయాల ముందు ప్రతి చోట బోర్డు పెడుతున్నారు ఇప్పుడు ఆలయ చరిత్ర తెలిపేవి, కానీ అన్నింటిలో కొంచెం తెలుగులో తప్పులు దొరుకుతున్నాయి. అవి లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది అన్నది నా ఆలోచన. ఇక్కడ ఈ మండపానికి మధ్యలో ఉన్న గర్భాలయానికి మధ్యలో నడకదారి ఉంది ప్రదక్షిణలు చేయటానికి. ప్రదక్షిణ చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చూసారా, రాతితో ఈ తలుపులు ఈ తర్వాత పెట్టినవి, కానీ రాతితో ఆ రోజుల్లోనే కిటికీలు పెట్టారు. చాలా గొప్పగా, చాలా బాగుంటుంది. చూడ సింపుల్గా ఉన్న ఆలయం చాలా గొప్ప ఇది ఉంటుందన్నమాట. ఈ ఆలయం మూసేసి ఉన్నా కూడా మనం ఈ తలుపులకు ఉన్న మార్గాన్ని చూడొచ్చు. అదో అయ్యప్ప ప్రదర్శన చేస్తున్నారు, చూశారు కదా. ఇక ఇక్కడ ఈ గర్భాలయంలో 12 అడుగులు ఎత్తైనటువంటి పానువట్టం మీద లింగానికి 4 పక్కల పద్మాసనంలో ఉన్నటువంటి పద్మాకారంలో ఉంది ఈ పానువట్టం కూడా. ఎందుకంటే ఈయన పద్మాసనుడు కదా బ్రహ్మ, అందువలన పద్మ ఆకారంలో పానువట్టాన్ని నిర్మించి ఆ మధ్యలో లింగాన్ని ఉంచారు. ఆ లింగానికి కూడా 4 పక్కల, చతురస్రాకార లింగానికి 4 పక్కల బ్రహ్మ రూపాన్ని చెక్కారు. ఈ రూపం ఎలా ఉంటుంది, ఇక్కడ చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది, దీంట్లో చదవచ్చు. ఇక చూడండి బ్రహ్మ రూపం ఎలా ఉందో. విధాత పద్మాసనంలో అభయ వరద హస్తాలతోటి దర్శనమిస్తున్నారు. చూసారా, వెనుక పక్క 2 చేతులు, ముందు పక్క 2 చేతులతో అభయ వరద హస్తాలతోటి పద్మాసనంతో దర్శనమిస్తున్నారు. ఇలా ఉన్నటువంటి బ్రహ్మం అంటే లింగం మీద విధాత సృష్టికర్త అయినటువంటి వాణీపతి ఇలా కొలువు తీరి ఉన్నటువంటి ఆలయం పుష్కర్లో కాదు కదా, మరెక్కడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇలా లింగం మీద కొలువైనటువంటి బ్రహ్మరూపం ఇదొక్కటే మన చేబ్రోలు ఉన్నటువంటి బ్రహ్మాలయమే. ఈ ఆలయ ప్రత్యేకత అదే. ఇక గురుగ్రహానికి అంటే బృహస్పతికి అధిపతి బ్రహ్మ. అందువలన గురుబలం పెంచుకోవాలి అంటే ఇక్కడ గురువారం, ఆదివారం విశేష అభిషేకాలు జరుగుతాయి. అవి చేయించుకుంటే జాతకరీత్యా గురుబలం తక్కువగా ఉన్నవారు గురుబలాన్ని పెంచుకోవచ్చు, గురు అనుగ్రహాన్ని పొందవచ్చు. అదేవిధంగా శివ విధాతల అనుగ్రహం కూడా పొందవచ్చు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత చూశారు కదా, రౌండ్గా ఉన్న పద్మాకారంలో ఉంది ఇది కూడా. ఆయన ఎందుకంటే పద్మం నుంచి కమల సంభవుడు అంటారు కదా బ్రహ్మని, అందువలన అయితే పద్మాసనుడు అంటారు, ఆయన కమలం మీద కూర్చొని ఉంటారు కాబట్టి. అందువలన కమలం ఆకారంలో చెక్కారు. ఆ మధ్యలో లింగం మీద చతురస్రాకార లింగం మీద బ్రహ్మదేవుడు. చాలా గొప్పగా ఉంటుంది ఈ ఆలయం. కుదిరితే ఒక గురువారం, ఆదివారం వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి. మీరు ఏ రోజు వెళ్ళినా కూడా దర్శనం చక్కగా అవుతుంది. చేబ్రోలు ఇంకా ఆలయాలు ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా వచ్చే వీడియోలో మీకు తెలియచేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మీ కామెంట్, మీ లైక్స్ మాకు అదనపు శక్తిని ఇస్తాయి మంచి మరికొన్ని ఆలయాలు మీ ముందుకు తీసుకురావడానికి. అదేవిధంగా మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాల గురించిన సమాచారం కూడా మాకు ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపచ్చు, లేదా ఇక్కడ యూట్యూబ్లో కూడా కామెంట్ పెట్టచ్చు. నమఃశివాయ, నమఃశివాయ, నమఃశివాయ.